మై ఛానల్ పద్మ పులివర్తి బ్లాగ్స్. ఈరోజు వీడియో ఒక స్పెషల్ అండి. అది చాలా భయపడిన వీడియో. నేను భయంతో తర్వాత కూడా వీడియోని తీశాను. ఆ వీడియో ఏంటి అనేది మీరు చూస్తే మీకే తెలుస్తుంది. చూడండి. ఈరోజు ఎంతగానో ఏడ్చానండి. ఆ ఏడుపు ఎందుకు అనేది చూసేయండి. నేను వీడియో షూట్ చేసిన తర్వాత డబ్బింగ్ చెప్పానండి వీడియోకి. నిజంగా ఈరోజు నేను ఎవరి ముఖం చూశాను, దగ్గరగా చూడండి ఎంత పెద్ద పాము ఈ శంకు పువ్వులు చెట్టులో సేమ్ ఆకుల్లాగే ఉందండి. చాలా పెద్దగా ఉంది, లావుగా కూడా ఉంది. అలా చేతికి తగిలింది, మెత్తగా ఉందన్నమాట. నేను పెట్టిన గావు కేక గొంతు కూడా బొంగురుపోయింది. అందుకే అలా అరిచానమాట. చూడండి, వెనకాల నాకు నా మేడ్ వీడియో తీస్తుందండి. ఆ కెమెరా కూడా ఊగిపోయిందనమాట సెల్ ఫోన్ పట్టుకొని తీస్తుంటే. ఇలా శంకుపూల ప్యాక్ అనేది నేను 1000 ప్యాకులు మన కస్టమర్లకు అందించడం జరిగిందండి. ఆ పువ్వులు కావాలి అంటే ఈ చెట్టుని పెంచాలి. చూశారు కదండి, నేనైతే చాలా భయపడ్డానండి ఆ పామును చూసి. నా వీడియోస్లో మీరు కనుక వెతికితే ఎన్ని పాములు అంటే, ఎందుకంటే ఎక్కువగా నేను ఫేస్ ప్యాక్స్ అవి చేయాలంటే చెట్లతోనే పని. చెట్లల్లోనే ఏ ఆకులైనా పువ్వులైనా అవన్నీ కోసుకొచ్చి నేను మీకు ఫేస్ ప్యాక్స్ న్యాచురల్వి చూపించాలి అంటే నేను ఆ చెట్లను కొంచెం పొదల్లాగా పెంచాలి. పెంచితేనే అందులో నుంచి నాకు పువ్వులు అనేవి వస్తాయి. అందుకే నేను ఆ చెట్టుని అంత గుబురుగా పెంచానండి. నాకు ఎక్కువ పువ్వులు కావాలి కదా. ఫేస్ ప్యాక్స్ అనేవి ఆర్డర్స్ ఎక్కువగా వచ్చేసాయండి. అపరాజిత అనేవాళ్ళు ఆ పేరు, శంకు పువ్వుల్ని అపరాజిత ఫేస్ ప్యాక్ అని పిలిచేవాళ్ళు కొందరు, కొందరేమో శంకు పువ్వుల ఫేస్ క్రీమ్ అని పిలిచేవాళ్ళు కొందరు. అలా రకరకాలుగా పిలుస్తున్నారు కదండి. ఈ ప్యాక్ అనేది నాకు ఇప్పుడు 1000 ఫేస్ ప్యాక్లు సేల్ అయిపోయాయండి. ఎందుకంటే అంత విపరీతమైన క్రేజ్ అనేది 50 ఇయర్స్ పైన వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకున్నారండి. చూస్తే వాళ్ళే ఎక్కువ అన్నట్టున్నారు. వ్రింకిల్స్కి బాగా పనిచేస్తుందని, ముడతలకి మంచిగా గ్లో రావడానికి, కలర్ ఇంప్రూవ్మెంట్ అవడానికి ఈ శంకు పువ్వుల క్రీమ్ అనేది బాగా పనిచేస్తుందని చెప్పి 1000 ప్యాకులు తీసుకోవటం జరిగిందండి. 1000 ప్యాకులు తీసుకున్న సందర్భంగా నేను ఈరోజు ఆర్డర్ చేసుకున్న ఫస్ట్ ఇద్దరిలో నేను కొరియర్ ఛార్జెస్ పెట్టుకుంటే వాళ్ళకి నేను ఫ్రీగా ఈ ప్యాక్ అనేది పంపిస్తానండి. వాళ్ళు పెట్టుకుంటే ముందు వెనక ఉంటారు కదా, వాళ్ళకి నేను టైం ఫస్ట్ పెట్టుకున్న వాళ్ళకేనండి, ఇద్దరికి మాత్రమే. నేను వీడియో వదిలిన తర్వాత మీరు ఆ వీడియోలో చూసి వెంటనే వాట్సాప్లో నాకు ఆర్డర్ చేసుకోవాలండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి ఇద్దరికి కొరియర్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాలమ్మా, నేను ఫ్రీగా పంపించడం జరుగుతుంది. ఎందుకంటే అంత సక్సెస్ చేసింది మీరే కాబట్టి మీకే నేను ఫేస్ ప్యాక్స్ అనేవి 2 గిఫ్ట్గా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఓకే, ఆ పామును చూశారు కదండి, దగ్గరగా ఎలా ఉంది అనేది ఆ పామును చూపిస్తాను ఉండండి. నేనైతే బాగా భయపడిపోయానండి, ఏడ్చేసి. నేను ఇంకా ఆ చెట్టు దగ్గర పరిగెత్తడం, నేను ఇంట్లోకి వచ్చి ఒక 1.5 అవర్ 2 అవర్స్ అయితే లేవలేదండి పైకి. ఎంత పెద్దగా ఉందోనండి. తర్వాత అసలు నాకైతే అంతా కనిపించింది, జస్ట్ చెయ్యికి టచ్ అయ్యింది, స్మూత్గా ఉంది. ఇక నేను ఆ శివుడే నాకు ఈ పాముల్ని కనిపించేలా చేస్తున్నాడా ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదండి. ఒకసారి మా పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ అంతే, మల్లె చెట్లు మల్లెపూలు కోసుకుంటుంటే కూడా పసికిర పామే. ఇక్కడ ఈ శంకు పూల దీంట్లోనూ పసికిర పామే. ఇలా నాకైతే 7-8 పాములండి ఈ మధ్య అయితే నాకు కనిపించింది. చాలామంది ఇంతకుముందు పాములు కనిపించినప్పుడే పద్మగారు జాగ్రత్త మీరు చెట్లల్లోకి వెళ్ళేటప్పుడు అని నా అభిమానులైతేనేమి, నన్ను ఆదరించే వాళ్ళు ప్రేమతో మీరు జాగ్రత్త అని చాలామంది చెప్పారండి. పసికిర పాము అనేది డేంజర్ కాదా, అందులో విషం ఉంటుందా లేదా, అది కాటు వేస్తే మనిషి బ్రతకరా అనేది కామెంట్స్లో తెలియచేయండి. ఓకే అండి, మీరే చెప్పాలి ఆ పాము గురించి. నాకైతే అంతగా తెలియదండి, జస్ట్ కొంచెం ఇలా ఫేస్ మీద పెట్టి చూపిస్తున్నానండి. మీరు డే టైం కనుకైతే ఇలా థిక్గా ఫేస్కి అప్లై చేసుకొని 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఉంచుకొని వాష్ చేసేసుకోండి. అంటే
జస్ట్ ఒక క్రీమ్ లాగా ఇలా స్కిన్కి పెట్టేసుకొని అలా మనం స్కిన్కి పెట్టుకున్న విధంగానే ఉండదండి, అసలు స్కిన్లో కలిసిపోతుంది. ఇలా పెట్టేసుకొని పడుకోండి. ఒక 5 నిమిషాలు అయితే బాగా స్కిన్ పీల్ చేస్తుంది. పడుకోండి, మార్నింగ్ వాష్ చేసేసుకోవచ్చు మీరు. ఇది మాత్రం డే టైం పెట్టుకునే పని అయితే మాత్రం మీరు ఇలా థిక్గా పెట్టేసుకొని ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఉంచుకొని చన్నీళ్ళు కానీ గోరువెచ్చటి నీళ్ళు కానీ పెట్టుకొని వాష్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇదండి ఈరోజు నా వీడియో. శంకు పుష్పాలని ఎలా ఎండబెట్టుకోవాలి, మనం ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియోని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఇంతకుముందు వదిలున్నాను ఆల్రెడీ వీడియో. ఆ వీడియో అంత సక్సెస్ అయింది కాబట్టి నేను ఇప్పుడు మీకు ఈ ప్యాక్ అనేది చూపించడం జరుగుతుంది. ఇలా ఈరోజు ఎందుకు జరిగిందో నాకే అర్థం కావట్లేదండి. ఈ చెట్లోకి వెళ్ళగానే ఆ పాము ఎందుకుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. నేను రోజు దేవుళ్ళకి ఈ పువ్వుల్ని కోసి సమర్పిస్తానండి. మిగిలిన పువ్వులు ఫేస్ ప్యాక్ వాడతాను. మీరు కూడా అలా ఇంట్లో కనుక మొక్కలు వేసుకొని ఉన్నట్లయితే మొక్కల్లోకి వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. పసికిర పాము అనేది కొందరైతే తల మీద కాటేసిద్ది అంటున్నారు, కొందరైతే కళ్ళల్లో పొడుస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా విష సర్పమే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. కానీ నన్ను ఏదో ఒకరోజు కాటేస్తాయా ఈ పాములు, ఎందుకు ఇలా నాకు ఎన్నిసార్లు కనిపిస్తున్నాయి అనే ఆలోచనే నాకు ఎక్కువైందండి. నేను ఎప్పుడు పుట్టలో పాలు పోసుకుంటూనే ఉంటాను, సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా దండం పెట్టుకుంటూనే ఉంటాను. అయినా కూడా ఈ పాములు నాకు కనిపిస్తూనే ఉన్నాయి. కనిపిస్తే సరేనండి, నన్ను భయపెడుతున్నాయి. అదే నా బాధ. సరే, ఏదేమైనా ఈరోజు లేచిన టైం బాగుంది కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నానండి. ఇక చెట్లు అన్నీ చూశారు కదా, మా ఇంట్లో శంకు పూల చెట్లు అన్నీ ఆ పువ్వులతోటే నేను ఎండబెడితే ఆ పువ్వులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది, ఆ పువ్వులన్నీ కోసి రోజు వచ్చినవి అన్నీ నీడలోనే ఎండబెట్టాలండి. నీడలో ఎండబెట్టి మనం ప్యాక్ చేసుకోవటానికి యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంత సక్సెస్ అయిన ఈ ప్యాక్ని ఒకసారి నేను ఫేస్ మీద జస్ట్ కొంచెం అలా పెట్టి చూపిస్తానండి మీకు. మీరు చేతితో అయినా పెట్టుకోండి, బ్రష్తో అయినా పెట్టుకోండి. ఇది రాత్రంతా పెట్టుకొని పల్చగా క్రీమ్ లాగా మార్నింగ్ వాష్ చేసుకోవచ్చండి. ఎవరికైనా అన్ఈజీగా ఉంది నైట్ పెట్టుకోవటానికి అనుకునే వాళ్ళు మార్నింగు 1 అవర్ నుంచి 2 అవర్స్ పెట్టుకోండి. ఆ తర్వాత వాష్ చేసుకోండి. చన్నీళ్ళైనా గోరువెచ్చటి నీళ్ళైనా పెట్టుకొని మీరు వాష్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుందండి. ఇంత న్యాచురల్ ప్యాక్స్ అయితే మీకు ఎక్కడ దొరకవండి. ఈ క్రీము మీ ముడతల్ని దూరం చేస్తుంది, మీకు మంచి గ్లోనిస్తుంది, మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ని ఇస్తుంది, యంగ్ లుక్తో ఉంటారండి. ఈ అపరాజిత క్రీమ్ అనేది మీరు వేసుకున్నట్లయితే చూడండి, ఈ పువ్వులన్నీ కూడా మనం ఎండబెట్టి ఉంచుతానండి. నేను చెట్టుకి వస్తూ ఉంటాయి కదా, రోజుకి ఒక 200 అలా వస్తాయండి ఈ పువ్వులు. వాటన్నిటినీ కోసి మనం నీడలోనే ఎండబెట్టుకోవాలి. మీ ఇంట్లో మీకు చెట్టు ఉన్నా కూడా మీరు ఇంట్లో ప్యాక్ తయారు చేసుకునే పని అయితే ఇలా ఎండబెట్టేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్లో ఇలా బాగా మరిగించుకుంటే ఆ కలర్ అంతా దిగుతుంది. అప్పుడు మీరు ఈ ప్యాక్ని చక్కగా తయారు చేసుకోవచ్చు అండి. మంచి కలర్ఫుల్ తోటి ఈ శంకు పువ్వుల ఈ కలర్ అనేదే మనకి మంచి గ్లోనిస్తుంది, వ్రింకిల్స్ని తగ్గిస్తుంది. ఆ బ్లూ కలర్ అంతా దిగిపోవాలన్నమాట వాటర్లో. ఈ వాటర్తో నేను ఈ అపరాజిత ఫేస్ క్రీమ్ అనేది ఎలా తయారు చేస్తాననేది మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూసారు. అది అంతా సక్సెస్ అయింది కాబట్టి 1000 మందికి పైగా ఈ క్రీమ్ అనేది మన దగ్గర తీసుకున్నారు కాబట్టి కస్టమర్స్ అందరూ, వాళ్ళ కోసం నేను ఈ వీడియో ఫస్ట్ ఎవరైతే చూసి మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకుంటారో ఆ ముగ్గురికి నేను ఈ క్రీమ్ అనేది ఫ్రీగా పంపించడం జరుగుతుందండి. ఇద్దరికి కాదు, ఇద్దరికి అని చెప్పాను కదా వీడియోలో, ఫస్ట్ ముగ్గురికి నేను పంపిస్తానండి. ఈ వీడియో ఎవరైతే ముందుగా చూసి బుక్ చేసుకుంటారో వాళ్ళకి పంపిస్తానండి. ఎందుకంటే మీ వల్లే కదా ఈ వీడియో అనేది అంత సక్సెస్ అయ్యింది. నాకు అంతమంది కస్టమర్స్ ఈ క్రీమ్ అనేది నా దగ్గర తీసుకుంది. అందుకే ఈ క్రీమ్ అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకొని నేను ఒక 3-4 లీటర్స్ ఇలా వాటర్ని నేను స్టోర్ చేసి ఉంచుతానండి. ఎందుకంటే నాకు ఈ అపరాజిత క్రీమ్స్ అనేవి
రోజుకి ఎన్ని వస్తాయో నాకే తెలియదండి. అందుకని చెప్పి ఆ వాటర్ అనేది మనకి రెడీగా ఆరిపోయి చల్లారబెట్టుకొని ఉంచుకున్నాము అంటే మనం ఈ క్రీమ్ అనేది చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి. నేనైతే చాలామందిని ఇంట్లోనే చేసుకోమని చెప్పానండి, కానీ వాళ్ళంతా కూడా నా దగ్గరే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇక నేనేం చేయగలనండి, అందించటం తప్ప నేనేమి చేయలేను కదా. అలా కార్న్ ఫ్లోర్ తోటి ఈ క్రీమ్ అనేది ఫుల్ వీడియో మీరు చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ పెడతానండి. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. జస్ట్ నేను మళ్ళీ ఒక్కసారి మీకు అసలు ఈ అపరాజిత ఫేస్ క్రీమ్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది మరొక్కసారి ఇంత సక్సెస్ అయిన వీడియోని మీకు చూపించాలి అని చెప్పి నేను చూపిస్తున్నానండి. ఈ వాటర్ని పక్కన పెట్టుకొని మీరు ఆ క్రీమ్ అనేది కొంచెం గట్టిగా అయిందనుకోండి, ఇంకొంచెం ఆ అపరాజిత వాటర్ని కలుపుకుంటూ మీరు ఆ క్రీమ్ని పల్చగా చేసుకోవాలి. ఎందుకంటే ఆరిపోయేసరికి గట్టిగా వస్తుందండి. బాగా ఎక్కువ ఆ వాటర్ పడతాయన్నమాట. మనకి కలర్ బాగా రావాలి అంటే అలా రావాలి. మీరు ఎన్ని పువ్వులు ఉన్నా కూడా మీ చెట్టుకి ఒక 30 పువ్వులైనా వేసుకోండి 2 ప్యాకులకి, మంచిగా పనిచేస్తుంది అనమాట. అలా నేను బాగా థిక్గా వేసి పంపిస్తానండి కస్టమర్స్కి. అలా మంచి కలర్ఫుల్తో పంపిస్తే వాళ్ళకి వర్క్ అవుతుందన్నమాట. వాళ్ళు మనీ పెట్టి మన దగ్గర తీసుకునేటప్పుడు మనం వాళ్ళకి న్యాయంగా మనం అందించాలి కదా. అందుకే మనం మరిన్ని పువ్వులు వేసి నేను మా చెట్టుకి బాగా వస్తాయండి. ఇంకా వేరే పెరట్లో మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తారు, రోజు కోసుకొని వస్తారు. మా మేడీలు తీసుకొస్తుంది. అవి కూడా నేను అన్ని నీడలో ఎండ పెట్టాలి. ఎండలో ఎండ పెట్టకూడదండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బయట దుమ్ములో ధూళిలో ఎండ పెట్టకూడదు. మనం నీడలోనే మంచి బాక్సులో వేసి అలా పెడితే అవే ఊరికే ఎండిపోతాయి అన్నమాట. అప్పుడు ఒక బాటిల్లో పోసి జాగ్రత్తగా మనం అలా నిలవ పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఆ బాటిల్ని చూడండి ఎలా ఉన్నాయో గలగలమంటూ. ఎండిపోతే ఇలా వస్తాయండి ఈ పువ్వులు అనేవి. చూడండి పచ్చిగా ఉన్నప్పుడు మనం అలా ఒక అట్టపెట్టెలో కానీ అలా ఎండబెట్టుకోండి. కాటన్ క్లాత్ మీద ఎండబెడితే ఆ క్లాత్ అంతా పీల్చేస్తుంది ఆ పువ్వులో ఉండే తేమని. అలా కాకుండా ఇలాంటి స్వీట్ బాక్స్ లాంటి దాంట్లో అలా ఎండబెట్టుకోండి. స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు. ఓకే అండి. ఇలా ఇలా ఉన్న పువ్వులు అలా అవుతాయండి. ఇక చూశారు కదండి ఈరోజు పాము నన్ను ఎలా భయపెట్టింది అనేది. ఈ వీడియో మీరు కూడా మీ ఇంట్లో చెట్లలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.